అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం మనందరం కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమించడం. ఈరోజు ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఇక్కడ సమావేశమైనరు. సో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారికి, పృథ్వీరాజన్న గారికి, ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అంశం పైన మీకు మద్దతుగా నిలవడానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. నేను దాదాపు 14-15 నెలల కాలం అవుతుంది అనుకుంటా. మొట్టమొదటిసారిగా ఇటు శ్రీధర్ మరియు లక్ష్మణ్ ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చి, అంటే తెలంగాణ 2023 గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీరు కొన్ని కార్యక్రమాలు చేసిరు, కానీ పెద్ద ఎత్తున ఇంత ఓపెన్గా డాన్స్లో మీరు చేయలేదు. కానీ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చాలా పెద్ద ఎత్తున మీ వాయిస్ వినిపించాలి, మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గొంతెత్తాలన్నప్పుడు లక్ష్మణ్ మరియు శ్రీధర్ ఇద్దరు నా దగ్గరికి వచ్చి మాట్లాడిరు. అప్పటి నుంచి కూడా మీ సమస్యలు తెలుసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా నేను ఎంతవరకు నా వాయిస్ మీకోసం నిలబడుతుంది అనుకున్నప్పుడు, నా వాయిస్ ఎప్పుడైతే మీకు అన్యాయం జరిగినప్పుడు నా వాయిస్ మీకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిసారి కూడా మీకు అండగా నిలబడతా, ఎక్కడ కూడా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. కానీ ఇప్పటికి నేను దాదాపు ఒక 10 సమావేశాలలో పాల్గొని ఉంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ స్ఫూర్తి పెరుగుతూనే ఉంది. మీకు వచ్చేటువంటి, అంటే అప్పుడు కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈరోజు మీరందరూ కూడా వస్తా ఉన్నారు. ఇది మహా ఉద్యమంగా మారాలి. మహా ఉద్యమంగా మారినప్పుడే మీ యొక్క ఏవైతే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నెరవేరడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకుంటాను మిత్రారా. ఒక ఐఏఎస్ అధికారి కావచ్చు, ఒక ఐపీఎస్ అధికారి కావచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో కావచ్చు. ఒక ఐఏఎస్ అధికారికి దాదాపు లక్షల రూపాయల జీతం వస్తుంది. అది కాకుండా చాలా జాగ్రత్తగా వినండి, దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి ప్లీజ్. దయచేసి నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఐఏఎస్ అధికారికి 2 లక్షలకు పైగానే జీతం వస్తుంది. ఆ జీతం కాకుండా అతనికి అలవెన్స్లు వస్తాయి. అలవెన్స్లు కాకుండా ఆయనకు ఒక పిఏ, ఒక డ్రైవరు, ఇంట్లో పనులు అన్ని ఈ వెహికల్తో సహా ప్రభుత్వం ఆ యొక్క ఐఏఎస్ అధికారికి ఇస్తుంది. ఐపీఎస్ అధికారి, హోంగార్డులు, ఈరోజు మీ యొక్క సమస్య ఎంత తీవ్రమైందో హోంగార్డుల సమస్య కూడా అంతే తీవ్రమైనది. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఒక ఐపీఎస్ అధికారి ఇంట్లో 10 మంది హోంగార్డులు ఇంట్లో పనులుగా పనిచేస్తున్నారు. ఇది వాస్తవం. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి డ్రైవర్ ఉంటాడు, పిఏ ఉంటాడు, ప్రైవేట్ పిఏ ఉంటాడు, అందరు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది. ఎవరిని ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఇటు ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ ఒక్కొక్కరి పైన దాదాపుగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నెలకు, ఒక నెలకి ఈ ప్రభుత్వం మనం కట్టినటువంటి సొమ్ములు, ప్రజలు కట్టినటువంటి సొమ్ములను ఆ యొక్క అధికారుల మీద వెచ్చిస్తూ ఉంది. ఇది పక్కన పెడితే ఈ 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ప్రజల నుంచి తీసుకునేటువంటి ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బులను పక్కన పెడితే, ఇక అదనంగా ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి స్కీములు, స్కాములు, వాటిల్లో ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో చూస్తున్నాం. అదనంగా నెలకి వాళ్ళకు ఒక 1 కోటి రూపాయలు ఇంకేదైనా ఎక్కువనే వస్తుంటాయి కావచ్చు, ఆ యొక్క ఐపీఎస్లకు కావచ్చు, ఐఏఎస్లకు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులకు కావచ్చు. ఇది అందరూ కూడా తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క 4 వర్గాలలో పెద్ద ఎత్తున వాళ్ళు సంపాదించుకు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గోడౌన్లు కూడా సరిపోవు. అంత ఘోరాది ఘోరంగా బ్లాక్ మనీ సంపాదిస్తా ఉన్నారు ఈ యొక్క పొలిటికల్ వ్యవస్థలో, ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో, ఈ ప్రభుత్వ వ్యవస్థలో. నేనేమడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఈ అవుట్ సోర్స్ ఉద్యోగులు ఉన్నారు. నేను ఇంతమంది సంవత్సరం నుంచి నేను చదువుతూనే ఉన్నాను. వాళ్ళు 15,000 బేసిక్ సాలరీ, 15,000 బేసిక్ సాలరీ ఉంటే, జనరల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగికి 15,000 బేసిక్ సాలరీ ఉంటే ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగికి ఈఎస్ఐ, ఈపీఎఫ్, డిఏ, హెచ్ఆర్ఏ అది ఇది అనుకుంటా ఒక 50,000 రూపాయలు వస్తుంది. ఒక 2-3 సంవత్సరాల సర్వీస్ ఉంటాయి. అదే 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే 80,000 వస్తుంది. ఇక 20 సంవత్సరాల సర్వీస్ ఉంటే లక్షల జీతాలు వస్తాయి. అది అందరికీ తెలిసిన విషయమే.
ఎప్పుడైనా ఎవరైనా జనరల్ గా మార్కెట్ లో ఉంటుంది, బేసిక్ సాలరీ వస్తే దానికి అదనంగా ఇంకొక 5-6 వేలు 10,000 కలుపుకొని వస్తుంది, సర్వీస్ ప్రకారం వస్తుంది. కానీ విచిత్రమైందంటే ఈ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ లో 15,000 శాలరీ ఉంటే వారికి వచ్చేది 13,000 శాలరీ, 20,000 శాలరీ ఉంటే వాడికి వచ్చేది 17,000 శాలరీ, 25,000 ఉంటే వాడికి వచ్చే శాలరీ 21,000 22,000. అంటే బేసిక్ శాలరీ కంటే పెరగాలా తగ్గాలా? మరి ఎందుకు ఈ వ్యవస్థలు ఇప్పుడు రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తున్నారు మీ గురించి? ఒక 15,000 బేసిక్ శాలరీ అంటే 13,000 శాలరీ వస్తుంది. 13,000 తోటి, నేను సిటీ గురించి చెప్తలేను, ఒక విలేజ్ లో చెప్తున్నాను, 13,000 తోటి ఒక కుటుంబం ఏ విధంగా తన కుటుంబాన్ని పోషిస్తుంది? ఒక ఇంట్లో ఇద్దరు, ఒక భార్య భర్త ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చిన్నపిల్లలు ఉండరనుకుందాం. మనము జనరల్ గా ఊర్లలో ఉన్నటువంటి ఒక నర్సరీలో మనం ఒక స్కూల్లో జాయిన్ చేపిస్తే ఒక 20-30 వేల తీసుకుంటారు. అంటే ఇక్కడ లక్షలు ఉంటుంది అనుకోండి, లక్షల కంటే ఎక్కువనే ఉంటుంది. కానీ చెప్తున్నాను ఊర్లలో 20-25 వేల రూపాయల ఫీజులు ఉంటాయి. అట్లాంటి పరిస్థితిలో ఆ యొక్క అవుట్ సోర్స్ ఉద్యోగికి వచ్చేటువంటి 13,000 జీతంతో తన కుటుంబాన్ని ఎట్లా పోషిస్తాడు, తన పిల్లల్ని ఎట్లా చదివిస్తాడు? కనీసం ఈ ప్రభుత్వాలు ఇప్పుడు అడ్డా మీద కూలి ఉంటాడు. ఎగ్జాంపుల్ మీరు ఏం దయచేసి మీరు నెగిటివ్ అనుకోవద్దు, ఎందుకంటే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అడ్డా మీద కూలి ఉంటాడండి. ఈరోజు అడ్డా మీద కూలి, ఒక కూలికి పోవాలంటే 1,000 రూపాయలు. ఏది మగవారైతే 1,000-1,200, ఆడవాళ్ళు అయితే 800 రూపాయలు ఈరోజు కూలికి ఇస్తున్నారు. నెల రోజులు ఒక 20 రోజులు పనిచేస్తే ఆయన వచ్చేటువంటి మొత్తం జీతం ఒక నెల కలుపుకుంటే 20 రోజులే పనిచేస్తే ఒక అబ్బాయికి 20,000-25,000 రూపాయలు వస్తుంది. ఒక లేడీకి అయితే 18,000 వస్తుంది. అంటే అడ్డా మీద కూలీ కంటే కూడా అధ్వాన్నమైనటువంటి బతుకులు ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి చెప్పడానికి మనమైతే ఎటువంటి అభ్యంతరం అవసరం లేదు. ఎందుకంటే ఇది వాస్తవం. ఎంత దారుణంగా అంటే, సరే ఇచ్చేదే 13,000 జీతం నాయన అంటే దానికి ఏజెన్సీ కమిషను, దానిపైన మళ్ళీ జిఎస్టీ, మళ్ళీ దానికి ఏమైనా మళ్ళా ప్రభుత్వం నుంచేమో 13% ఈఎస్ఐ వస్తే వాడు ఏజెన్సీ వాడు 12% కట్ చేసుకుంటాడు మీ దగ్గర. వాడు ఈపీఎఫ్ 3.2% మీ దగ్గర నుంచి మళ్ళీ 0.75% అదనంగా కట్ చేసుకుంటాడు. అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి. శివారెడ్డి అన్న స్వాగతం సుస్వాగతం. సిగ్నల్ టీవీ అన్నగారు వచ్చారు. సో ఎంత దారుణంగా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. అసలు జిఎస్టీ వాడికి మొత్తం కలిపి 22,000, 15,000 బేసిక్ ఉంటే 22,000 వస్తే 13,000 రూపాయల శాలరీ ఇస్తున్నాడు ఏజెన్సీలు. సో అందుకే మనందరం కూడా ఖచ్చితంగా మీ వెంట మీరు ఎవ్వరు కూడా దయచేసి రాజకీయ నాయకులు, గతంలో రవీంద్ర భారతిలో మనం మీటింగ్ పెడుతున్నప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వచ్చారు. అధికార పార్టీలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు వచ్చారు. సార్ నేను వాళ్ళ పేర్లు తీయను కానీ చెప్తున్నాను, ఈరోజు 1.5 year అవుతా ఉంది, దగ్గర 1 year దాటింది. ఇప్పటి వరకు వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు, ఖచ్చితంగా మీ సమస్యలను మేము తీర్చుతాం, ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పేసి అన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా 1 year దాటుతా ఉంది. మరి ఎందుకు ఆ ఎమ్మెల్సీలు కావచ్చు, ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు కావచ్చు, ఎందుకు దీనిపైన మాట్లాడతలేరు? ఎందుకు మళ్ళీ ఎందుకు ఈ మీటింగ్కి వస్తలేరు? రావాలి కదా, ఖచ్చితంగా వచ్చి మాట్లాడాలి కదా. మీకోసం మీ వెంబడి నిలబడాలి కదా. ఈరోజు ఈటెల రాజేంద్ర వచ్చిండు, ఆర్కృష్ణ వచ్చిండు. సో వీళ్ళు ప్రజా గొంతుకలుగా నిలబడుతున్నారు. వీళ్ళు కూడా ఇంకెంతకాలం ఖచ్చితంగా మనతోటి నిలబడే విధంగా, మీ యొక్క డిమాండ్స్ నెరవే విధంగా నేను వాళ్ళు కూడా చెప్తాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి వీళ్ళు ఎంబడి ఉండండి. వీళ్ళ కష్ట సుఖాలలో వీళ్ళు ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు ఒకానొక దశలో ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ పేరిట ఉన్న పలంగా వందలాది మందిని తీసేస్తా ఉన్నారు. అది ఎంతవరకు న్యాయమో ఒకసారి మనందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని చెప్పేసి కూడా కోరుకుంటూ, దయచేసి ఇదే విధమైనటువంటి యూనిటీ ప్రశ్నించండి. మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీ మధ్యలో గొడవలు పెట్టడానికి, మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటాయి, భయపెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంటాయి. దయచేసి మీరెవరు కూడా భయపడద్దు. మీకోసం మీకు అండగా మేమందరం కూడా నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం అనే విషయంలో గుర్తుపెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి, మీ అందరికి, మీ జేఏసీ అందరికి కూడా దయచేసి విడిపోకండి. విడిపోతే మాత్రం మీకు ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కలిసి ఉంటే కలదుసుకమన్నట్టుగా మీరందరూ కలిసి కొట్లాడండి. కొట్లాడితే మీకు ఖచ్చితంగా త్వరలోనే మంచి రోజు సమావేశంలో గుర్తుపెట్టుకోండి, మీకు అండగా మీ అందరం కూడా ఎంత దాకైనా కానీ కొట్లాడడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. అవుట్ సోర్స్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్స్ ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న